ప్రముఖ నటుడు బండ్ల గణేష్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎందుకు? బండ్ల గణేష్ గారు స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గణేష్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే. ప్రకాష్ రాజ్ మీద ఎందుకు ఇంత సీరియస్ గా చాలా గట్టిగా విరుచుకుపడ్డారు? మన ఊర్లో ఆడికంటే పెద్ద యతవ పొరంపోకు ఎవరున్నారు? నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. జస్ట్ ఆస్కింగ్ అని కొటేషన్ పెట్టి ఆయనకి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీద నీకేం సంబంధం, నీకే అధికారం ఉంది పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడానికి? అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం, అవే చేద్దాం. నీకెందుకు నీ ఐడెంటిటీ క్రైసిస్ ఆయనకి. ప్రకాష్ రాజ్ అనేవాడికి గుర్తింపు కోసం తహతహలాడుతుంటాడు. పని లేదు, పాట లేదు, ఇక్కడ ఆయన ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. నీకు బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. నీకు కూడా తెలిసిపోయిందారా? నీకు జీవితంలో నీకు బ్రేక్ ఇచ్చింది తెలుగు వాళ్ళు, నీకు తెలుగు వాళ్ళే, నీ అద్భుతమైన సినిమా ఇచ్చింది తెలుగు వాళ్ళే, నీకు అన్నం పెట్టింది తెలుగు వాళ్ళే, నిన్ను ఆదరించింది తెలుగు వాళ్ళే, నీకు మా తెలుగు సినిమాల ద్వారా జాతీయ అవార్డులు ఇచ్చింది నీకు తెలుగు వాళ్ళే. నిన్ను ఎంతో ఆదరించే నీకు ఇక్కడ నీకేం సంబంధం? ఇక పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ ఆస్కింగ్ వై యు ఆర్ ఆస్కింగ్, వై యు ఆర్ ఆస్కింగ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ వై యు ఆర్ ఆస్కింగ్, వాట్ యు హావ్ రైట్ టు ఆస్క్ పవన్ కళ్యాణ్? ఏం తప్పు చేశారు? మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. నేను తెలంగాణ రాజకీయం చేస్తా, నాకు కర్ణాటకతో సంబంధం లేదు, తమిళనాడుతో సంబంధం లేదు, నా ఓటు హక్కు ఇక్కడే, నేను తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను చెప్పు. నువ్వు 100 క్వశ్చన్లు పవన్ కళ్యాణ్ గారు నేను స్వాగతిస్తా. బెంగళూరులో చేస్తాడు ఆయన చేసే 112 ఓట్లు వచ్చినాయి. చేసుకో 1200 వేలు కూడా 100 ఓట్లు వచ్చినాయి. ఓసారి పేసి మైని నువ్వంటే నీ క్రెడిబిలిటీ అది. Credibility displayed in two things. Credibility displayed in the accuracy of the information that we present. ఈయన మాట్లాడేది తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికైనా పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఉంటే ఆన్సర్ ఇస్తారు, లేదా జనసేన నాయకులు ఆన్సర్ ఇస్తారు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ పొలం కబ్జా చేశారో అది అన్నారు మొన్న. పబ్లిక్ గా ప్రజల ముందు 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా ఓ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేశాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు తీసేసుకోండి సార్ అన్నాడు. ఇది ఒక నిజాయితీ గల నాయకుడి యొక్క దమ్ము. ఒక చెరువుని కబ్జా చేసామండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తాను. ఒక్క మాటతో మాట్లాడిన నోర్లన్నీ మూతపడిపోయేలా చేశాడు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? ఇలాంటి దమ్ము మిగతా నాయకులకు ఉందా? ఇంత మట్టికి ఇట్లా చరిత్రలో ఏ నాయకుడు అన్నా అట్లా మాట్లాడటం జరిగిందా? నాకైతే నేనైతే ఏం లేదు. అతను నా గురించి మాట్లాడుతున్నాడు. చాలా దురీష ఆయన ఒక్కనే టార్గెట్ చేస్తాడు. ఏంటో మరి నాకు అర్థం కాదు. మరి లేకపోతే అసలు ఆయన పవర్ స్టార్ అవుదాం అనుకుని ఆయన గాలకి వేయడానికి బాధ ఉందో నాకు అర్థం కావట్లేదు. చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ 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 కర్తా హై తూ. ఆయన బద్రి, ఖుషి, అట్లా గబ్బర్ సింగ్ ఆయన యాక్ట్ చేద్దాం అనుకున్న సినిమాలు ఈయన యాక్ట్ చేసి ఆయన ఇండస్ట్రీ ఇట్లు కొట్టి సూపర్ స్టార్ అయిపోయి ఒక పార్టీ పెట్టుకొని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పోయి అవన్నీ నేను కదా కావాల్సింది. ఆయన అయ్యాడు కుళ్ళిపోతుందో నాకు తెలియదు. ఎట్లా అవుతాడు? నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తా. పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల్లో చాలా వాటిల్లో ఈయనే విలనో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చాలా వాటిలో ఉన్నాడు. ఆ రకమైన మంచి రిలేషన్ ఉండాలి కదా, ఎందుకు ఈయన టార్గెట్ చేస్తాడు? చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజరా? మా హీరో గారిని కూడా ఒక్కోసారి అనాలి సార్, ఆయన ఇంకా క్షమాపణ కూడా ఎక్కువ. పోనీలే రాజకీయం వేరు సినిమా వేరు, రాజకీయం వేరు సినిమా వేరు అంటూ ఉంటారు ఆయన. ఒక్కొక్కసారి బాయిల్ అయిపోతుంటారు బ్లడ్. నీకు సంబంధం లేనాడు, నీకు ఎందుకు నేను ఉన్నాను ఏలు పెట్టడం? నీకు మాకుండదా ఎదగాలని, మాకుండదా గుర్తింపు తెచ్చుకోవాలని, మాకుండదా భజన చేయించుకోవాలని. మా ఎలక్షన్ లో నీకోసం మేమందరం నిలబడి రాత్రి పోరాడితే నీకోసం నిలబడాలని ఇంట్లో అందరం మాట చిత్తుగా ఓడిపోయాం మనం. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. ఎందుకు ఓటేయలేదన్న కన్నడ ఆయనకి ఎందుకు ఓటేస్తా ఉన్నారు అందరు నన్ను? నేను అడిగా, నేను సపోర్ట్ చేశా ప్రకాష్ రాజ్ కి. మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా.
అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారనే విన్నాను నేను మరి. నాకు తెలిసి అయితే ఆయన చేయలేదు. నాగబాబు గారు? మా ఎలక్షన్ పట్టించుకోవాలి. నాగబాబు గారు చేశాడు. ఇక నాగబాబు చేశారు, చిరంజీవి గారు అట్లా చేశారు, కుదరదన్నా. పవన్ కళ్యాణ్ అట్లా ఏం గారు మాట్లాడతావన్నా? చేశారు. ఒక అన్న చెల్లెళ్ళు అక్కదమ్ముళ్ళు ఒక పార్టీలో ఉంటున్నారా? అధ్యక్ష అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఏమి అట్లా ఒప్పుకోబాక. అట్లా కాదు. అది కాదు. విను. నేను విన్ను. అరే, నా మాట కూడా విను. నో యూస్. వాడు విండండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.